చూస్తున్నారా? చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా వేడి వేడిగా పొగలు వస్తూ. చూడండి, స్ప్రింగ్ ఆనియన్తో గారెలండి. ఉల్లి పొరక అంటారు కదా, అది మరి. అది ఉల్లి పొరకని బయట కొనుక్కున్న మన గార్డెన్లో పెంచుకొని ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని, అది కేవలం ఇలా గార్డెనింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి కదా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చూడండి. ఎన్ని రోజులు కష్టపడి మనం పెంచినా కానీ ఆ కష్టమంతా హార్వెస్ట్ చేసే టైంలో పోతుంది కదా, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ నా బాల్కనీలో ఇవి ఎలా పెంచుకుంటున్నాను. చాలా తేలికండి, చాలా ఈజీ. అసలు ఇది 6 months కాదు, ఇంకా ఎన్ని రోజులైనా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను దీంతో గారెలు చేయబోతున్నాను. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, కానీ అది కొంచెం డిఫరెంట్. ఇది ఇంకా కొంచెం స్పెషల్. చూడండి ఎంత ఆనియన్ వచ్చింది, స్ప్రింగ్ ఆనియన్. ఇవి మినుములు అండి, పొట్టుతో ఉన్న మినుములు. నైట్ అంతా వాటర్లో నానబెట్టాను, చాలా గట్టిగా ఉంటాయి కదా, అందుకని వాటర్లో బాగా నానాలి ఇవి. తర్వాత దాన్ని కడిగేసి పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు వచ్చేసింది, కొంచెం కొంచెం పొట్టు అలా కనిపించాలండి. దానికి తోడు ఇవన్నీ ఇక్కడ ఒక 4 ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, పుదీనా అండి. ఈ పుదీనా ఆనియన్ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చేసిన దాంట్లో చాలా ఎక్కువ పుదీనా తీసుకున్నా, అది పెసరపప్పుతో చేసినట్టున్నాను. ఇది కట్ చేసిన తర్వాత ఇంత వచ్చింది. మనకు మినప్పప్పు ఎంత క్వాంటిటీ ఉంటుందో స్ప్రింగ్ ఆనియన్ కూడా దాదాపు అంతే ఉండాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఇలా శుభ్రంగా మంచిగా గాలించాలి, ఎందుకంటే కొన్ని చిన్న రాళ్ళు ఉన్నాయనుకోండి కష్టం. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి కొంచెం పప్పు వేయాలండి. కొంచెం పప్పు వేసి ఫస్ట్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. మనం కడిగిన పప్పు అంతా కాకుండా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి, ఇదిగోండి ఇలా ఇవన్నీ మెత్తగా గ్రైండ్ అయిపోయినాయి చూడండి. ఇలా అవుతే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోనే మిగతా పప్పు వేయాలి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే అంత స్మూత్గా అయిపోతే అలా ఉండకూడదు, కొంచెం బరుసుగా ఉండాలి. కాబట్టి ఇది కొంచెం మరీ స్మూత్గా కాకుండా ఇలా గ్రైండ్ పప్పులు కొంచెం కొంచెం కనిపిస్తున్నట్టుగా చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ గ్రైండ్ చేసుకున్న ఆ పిండిలో కలిపేసేయాలి. చక్కగా అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందండి చూడడానికి. సగం ఆనియన్ కనిపిస్తుంది స్ప్రింగ్ ఆనియన్, సగం పప్పు కనిపిస్తుంది చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని చక్కగా స్టవ్ మీద మూకుడు పెట్టి వేడి నూనెలో చక్కగా ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై సూపర్. ఇంకా చూసినారా, ఇదండి మనం ఎప్పుడు చేసేలాగానే ఏదైనా చిన్న పాల ప్యాకెట్ కవర్ తీసుకొని, లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద పిండి గారెల్లాగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. మరి దగ్గర వేయకుండా కొంచెం దూరంగా ఒక 4 వేస్తే అట్ ఏ టైం సరిపోతాయండి. కొంచెం కాలనివ్వాలి ఒకవైపు అంతా, వెంటనే తిప్పకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కింద భాగం మంచి కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేయాలి. వెంటనే కలపకుండా ఉంటే ఇది చాలా బాగుంటాయి. ఇదిగోండి, మనం వెంటనే కలపమనుకోండి అంతా ఊడిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఏది వేసామో అదే కలపాలి. అలా 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా కాలిన తర్వాత అప్పుడు 2 వైపులు మళ్ళీ కొంచెం కలుపుతూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి అండి. ఎందుకంటే లోపల పప్పు కూడా ఉడకాలి కాబట్టి
కొంచెం బయట డార్క్ కలర్ రావాలి, అప్పుడే క్రిస్పీగా, బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల కొంచెం స్మూత్గా ఉంటాయి. అసలు చాలా టేస్టీగా ఉంటాయండి. మటన్ చికెన్ కర్రీలో అయితే అసలు అమోఘం. ఇంకా చట్నీ ఉండాల్సిన అవసరం లేదు, టమాటా చట్నీ ఏదైనా ఉన్నా పర్లేదు, అది ఏది అవసరం లేదండి. చక్కగా ఆనియన్ లీవ్స్ ఉంటాయి, ఇంకా మిర్చి కూడా మనం కావాల్సినంత వేసుకున్నాము, దానికి తోడు అల్లం వేసాము. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 4 వేసుకోవాలి. తర్వాత ఆయిల్ తగ్గిపోతున్నప్పుడు కొంచెం 3 కానీ 2 కానీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వేగాయో. ఆయిల్ అంతా పోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారండి అందరూ, ఇంట్లో పిల్లలు పెద్దలు. స్పెషల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇవి చేసుకోండి. దానికంటే ముందు నేను ఇచ్చే సలహా, చిన్న డబ్బాలు ఏమైనా ఉంటే చక్కగా ఆనియన్ పెంచుకోండి. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇష్టమైనప్పుడు. మనం లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ మనకు కావాల్సినప్పుడు దొరకవండి. మన ఇంట్లోనే ఉన్నాయనుకోండి, ఇలా ఏదైనా స్పెషల్ ఐటెం చేసుకోవడానికి బాగుంటుంది. ఒక గార్డెనర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, దీనికి పెద్ద ప్లేస్ అవసరం లేదు, చాలా తక్కువ ప్లేస్తోని కొంచెమే సాయిల్తో కూడా పెంచుకోవచ్చు. నచ్చాయండి? చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు కామెంట్లో పెట్టాలి. మీలో ఎవరైనా ఈ గారెలు చేస్తూ ఉంటే మీరు కూడా చెప్పాలి, నేను కూడా చేస్తానని. వేడివేడిగా తింటే బాగుంటాయండి, చల్లగైనా కూడా బాగుంటాయి. ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి, మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి మీరు చేసి పెట్టకపోయినా కనీసం ఈ వీడియో పంపించండి, వాళ్ళైనా చూసి చేసుకుంటారు కదండి.